హలో గైస్, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిహాల్. సో ఏదైతే ఇప్పుడు ఒక మేల్ ఎవరైతే ఒక అబ్బాయి ఉన్నారో వాళ్ళ అంగం స్తంభించినప్పుడు బోర్లో పడుకొని వాళ్ళ పిల్లోస్ కానీ వాళ్ళ మ్యాట్రెసెస్ కానీ రుద్దుతా ఉంటారు. ఏదైతే సెక్స్ ఎలా చేస్తారో అలా రుద్దుతా ఉంటారు పిల్లోస్ కానీ మ్యాట్రెసెస్ని కానీ. సో ఆ రుద్దడం వల్ల ఏదైతే ఆ పీనస్కి ఏదైతే ఉందో దాని మీద ప్రెజర్ పడి స్పర్మ్ ఏదైనా కౌంట్ తగ్గే అవకాశాలు ఉన్నాయి, లేకపోతే అంగం ఏదైనా ప్రెజర్ పడి అంగం ఏదైనా స్తంభించిన ప్రాబ్లమ్స్ ఏమైనా ఉండబోతుందా అనేది ఈ సమస్య గురించి ప్రెజెంట్ మనతో మాట్లాడడానికి ఉన్నారు ఎంజెటి అస్కరి ఎండి యునాని గారు ఉన్నారు. సార్తో ఒకసారి మాట్లాడదాం. సార్ నమస్తే సార్. సార్ ఇప్పుడు ఒక బాయ్స్ ఇప్పుడు ఏం చేస్తున్నారంటే వాళ్ళ పార్ట్నర్ లేకపోయినప్పుడు వాళ్ళ అంగం స్తంభించిన అనుకొని ఇలా బోర్లో పడుకొని ఏదైతే దాన్ని రాపిడి చేస్తున్నారు, పిల్లోస్ని కానీ మ్యాట్రెసెస్ని కానీ రాపిడి చేస్తున్నారు. సో రాపిడి చేస్తున్న టైంలో ఆ ప్రెషర్ అనేది అంగం మీద పడుతుంది. సో అంగము ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందా, లేకపోతే ఇంకా బాగా స్తంభించిద్దా? హాయ్ వ్యూవర్స్, నేను మీ డాక్టర్ ఎంజెడి అస్కరి. హిట్ టీవీ ప్రేక్షకులకు కోటి దండాలు. నేను ఎండి యునాని అండి. నేను నందమూరి తారక రామారావు హెల్త్ యూనివర్సిటీ విజయవాడ నుండి చేశానండి. నేను దాదాపు 30 years నుండి హైదరాబాద్లో ప్రాక్టీస్ చేస్తున్నాను. దాదాపు 2 లక్షల మంది పైనే మా టీము మా దగ్గర మంచిగా సక్సెస్ఫుల్ లైఫ్ దాంపత్య జీవితం గడుపుతున్నారు. వరల్డ్ వైడ్గా 33 దేశాల నుండి నాకు పేషెంట్స్ ఉన్నారండి. ఎందుకంటానంటే ఈ విషయం మాటిమాటికి అంటాను. వరల్డ్ వైడ్గా యునాని అన్ని చోట్ల లేదు, కొన్ని చోట్ల ఉంది. కాబట్టి అమెరికా నుంచి, యూకే నుంచి, అన్ని చోట్ల నుంచి, సౌదీ నుంచి, దుబాయ్ నుంచి, మా దగ్గర దుబాయ్లో ఉన్న ప్రాక్టీస్ నేను చూస్తాను. అయినప్పటికీ పేషెంట్ బాగా వస్తారు. ఎక్కడ శాశ్వత నివారణ అనేది ట్రీట్మెంట్ అనేది అంగస్తంభనకు యునానిలో ఉందండి. యునానిలో మన ఇండియాలో యునాని ఉంది కాబట్టి మన ఇండియా వైపు చూస్తున్నారు జనాలు. అరే వెళ్తే మనం ట్రీట్మెంట్ ఉంది కాబట్టి వెస్టర్న్ కంట్రీస్ నుంచి మా దగ్గర వచ్చి ట్రీట్మెంట్ చేసుకుని వెళ్తాను మా దగ్గర. ఇప్పుడు మీ టాపిక్ ఏంటంటే సార్, కొందరు హస్తప్రయోగం చేస్తారు, కొందరు బెడ్కు మ్యాట్రెస్కు లేదా పిల్లోని పెట్టి అంగాన్ని రాపిడి చేసి బాయి ప్రాప్తి. చాలా కొంతమంది ఏం చేస్తున్నారు సార్, ఇప్పుడు రీల్స్ చూసి వాళ్ళు చెడిపోయి ఏదైతే ఒక హోల్ లాంటిది ఒక ఏర్పరచుకొని స్పాన్ చేసి మధ్యలో ఒక హోల్ లాంటి క్రియేట్ చేసి అందులో కూడా చేస్తూ ఉంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్ సార్? మా దగ్గర ఇట్లాంటి కేసులు బాగా వస్తున్నాయండి. చెప్తాను. నేను హస్తంతో రాపిడి చేస్తే దానికి మస్టర్బేషన్ అంటారు. అవును. అదే బెడ్కు అంగం రాపిడి చేసి తీస్తే దానికి ప్రోన్ మాస్టర్బేషన్ అంటారు. ఓకే. అలాగే 2 తొడల మధ్య ఏం చేస్తారు, అంగానికి పెట్టి స్త్రీలు కూడా చేస్తారు, అలా మగాళ్ళు కూడా చేస్తారు. అంగానికి రాపిడి చేస్తే దానికి సెంట్రిబేషన్ అంటారు. మస్టర్బేషన్ ఒకటి, ప్రోన్ మాస్టర్బేషన్ ఒకటి, సెంట్రిబేషన్ ఒకటి. ఇప్పుడు నేను చెప్పాను కదండి, కొందరు ఇలా ఉన్న అంగానికి ఇలా బెడ్ మీద ఇలా పెట్టి ఇలా వంకర పెట్టి ఇక ఇంత పవర్లో ఉన్న అంగానికి వేస్తే కొందరికి అంగంలో ఫ్రాక్చర్ కావచ్చు, బొక్క ఇరిగినట్టు అంగం ఇరిగిపోతుంది. కొందరికి ఈ మధ్య కాలంలో టైప్ 2 అంటే ఈడీ, టైప్ 2 ఈడీ అంగానికి ఇలా వంకర చేసి బెడ్తో రాపిడి చేస్తారు కదా. ఈ భాగంలో వాల్ సిస్టమ్, లాకింగ్ సిస్టమ్ ఉంటుంది కదా, అది వేన్స్ పాడైపోవటం వల్ల వీనోజెనిక్ ఈడీ, పొజిషనల్ ఈడీ లేదా టైప్ 2D వచ్చేస్తుంది వాళ్ళకు. ఈ వెనుక భాగం పాడైపోయి పల్చగైపోతుంది. ప్రోన్ మాస్టర్బేషన్ చేసే వాళ్ళలో ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్ అని కావచ్చు, టైప్ 2 ఈడీఏ రావచ్చు, లేకుంటే అంగస్తంభన టైప్ 1 ఈడీ కూడా రావచ్చు అండి. అంగం ఆకారం పాడైపోవచ్చు, రూట్ ఆఫ్ ది పెనిస్ పల్చగైపోవచ్చు. హస్తప్రయోగము, బోర్ల పండుకొని అంగానికి బెడ్డుతో రాపిడి చేయటం, ఓరల్ సెక్స్, హోమోసెక్స్, ఇవన్నీ కూడా ప్రకృతికి భిన్నము. ఎనిమల్ సెక్స్ చేస్తున్నారండి. మా దగ్గర ఒక పేషెంట్ వచ్చి మాంసం తీసుకొచ్చి ఒక కటోరలో వేసాడు, గిన్నెలు వేసి దాంట్లో పెట్టి కొట్టాడట. కొట్టినప్పుడు అది వంకరైపోయి ఫ్రాక్చర్ అయిపోయింది, మొత్తం బ్లీడింగ్ అయింది. మా దగ్గర మళ్ళీ ఆ కేసుకు మా దగ్గర తీసుకొచ్చింది వాళ్ళ అమ్మ నాన్నలు. వాడి ఏజ్ 17 years, ఫ్రాక్చర్ ఆఫ్ పెనిస్ అయింది వాడికి. కొందరు పిల్లోస్ని ఒక హోల్ చేసి సెక్స్ చేస్తున్నారు, కొందరేమో బెడ్ మీద పడుకొని చేసుకుంటున్నారు, కొందరు ఓరల్ సెక్స్, కొందరు హోమోసెక్స్, కొందరు హస్తప్రయోగం. ఏది కూడా నేను చెప్తున్నాను, ఈ ప్లాట్ఫామ్తో చెప్తున్నాను, ప్రకృతికి విరుద్ధంగా. అంగం అనేది చాలా సున్నితమైన పార్ట్. ఇది యోని కోసం సృష్టించాడు. ఇది నేచురల్ సెక్స్ యోనిలోనే జరుగుతుంది. దాని తప్ప వేరే దారిలో వేరే చోట్ల పెట్టారు అనుకో, నోట్లో పెట్టినా, మలం ద్వారం పెట్టినా, లేకుంటే పిల్లోలో పెట్టినా, లేకుంటే బెడ్ మీద పెట్టి రాసుకున్నా, ఏది చేసినా కూడా ప్రకృతికి భిన్నమే.
ఓకే. నష్టాలు జరగవు, వచ్చే కష్టాలు వస్తాయి. రేపు పెళ్ళయ్యాక ఏం తెలుస్తుంది అంటే అంగంలో స్తంభన, కదలిక, గట్టితనం, టైమింగ్ లేకపోవడం జరిగినప్పుడు అప్పుడు అనిపిస్తుంది మనోవేదన, కుంగుబాటు. భార్య వచ్చి బట్టలు ఇప్పేసి కాళ్ళు లేపి పడుకొని సెక్స్ చెయ్యమన్నప్పుడు మన అంగంలో కదలిక, చలనం, గట్టితనం లేకపోవడం జరుగుతుంది చూడండి. అప్పుడు మగాడికి చచ్చిపోవాలనిపిస్తుంది. ఆ మనోవేదన చెందక ముందే నేను చెప్పేది ఏంటంటే, ఫస్ట్ మీకు చెడు వ్యసనాలు, బూతు సినిమాలు చేసే అలవాటు, చూసి అలవాటు ఉన్న, హస్తప్రయోగం చేసే అలవాటు ఉన్న, బోర్లో పడుకొని అంగానికి బెడ్కు రాపిడి చేసుకునే అలవాటు ఉన్న, హోమోసెక్సువల్ ఉన్న, ఓరల్ సెక్స్ ఉన్న అలవాటు ఫస్ట్ మానేయండి. అలాగే సిగరెట్, ఆల్కహాల్, అలాగే గుట్కా ఇవన్నీ కదండి, హుక్కా, ఇట్లాంటి అలవాటు చెడు వ్యసనాలు ఉంటే మానుకోండి. లేదా పరిణామాలు మాత్రం చాలా తీవ్రంగా ఉంటాయి. చెప్పాను కదండి, మనం ప్రకృతికి భిన్నంగా వెళ్ళినప్పుడు కొన్ని కష్టాలు తప్పవు. అంగం చూడండి, మీ దగ్గర చేయి లేకపోయినా నీ భార్య నీ దగ్గర ఉంటుంది. కాబట్టి కాలు లేకపోయినా నీ భార్య నీ దగ్గర ఉంటుంది. నీ అంగంలో దమ్ము లేకపోతే, సంసారం చేయలేకపోతే సంతానం ఉండదు, సుఖం ఉండదు, మన భార్య మన దగ్గర ఉండదు. కాబట్టి ఇట్లాంటి చెడు వ్యసనాలు ఉంటే ఆపేసండి. అయినా మీకు సమస్య వచ్చి ఉంటే, అంగస్తంభన సమస్య వచ్చేసి మీకు చుట్టుముట్టింది, మీరు సెక్స్ సామర్థ్యం తగ్గింది అనుకోండి, నాతో సంప్రదించండి. ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. ఎలాంటి సైడ్ ఎఫెక్ట్, సర్జరీ లేకుండా యునాని మందులతో, వనమూలికలతో అంగం దొడ్డుగా చేసుకోవచ్చు. పెద్దగా ఉన్న పాడైన అంగం మళ్ళీ పెద్దగా చేసుకోవచ్చు, గట్టితనం పెంచుకోవచ్చు. సార్, ఇక్కడ మీరు చెప్పారు, ఇక్కడ వెయిన్స్ అనేది మెత్తబడిపోతే డ్యామేజ్ అయి ఉంటే అని అన్నారు. ఇక్కడ వెయిన్స్, ఈ వెయిన్స్ ని కూడా రెక్టిఫై చేసి మళ్ళీ పురోగతి. కొందరికి ఇక్కడ ఉన్న మజల్స్, ఇక్కడ అంగం దొడ్డుగా ఉండి ఇక్కడ పలసగిపోతుంది. ఈ మజల్స్ వీక్ అయిపోవటం వల్ల టైప్ 2 కిందికి వచ్చేస్తుంటది. అంగం కిందికి వచ్చేస్తుంటే సెక్స్ సామర్థ్యం తగ్గుతుంటది. ఇక్కడున్న కండరాలు మళ్ళీ బలపరచుకోవాలి యునాని మందులతో. కీగల్ ఎక్సర్సైజ్ చేసుకుంటూ, మందులు వాడుకుంటూ, మీరు వైద్యం చేయించుకుంటే మళ్ళీ ఈ సమస్యతో మీరు శాశ్వతంగా బయటపడవచ్చు. చెప్తున్నాను కదండి, మీకు వరల్డ్ వైడ్గా మీరు ఎక్కడున్నా నాతో ఫోన్లో సంప్రదించవచ్చు, లేదా నేరుగా వచ్చి కలిసి ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. అప్పటి వరకు సెలవు అండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.